Anil Nair here. Profit and loss previous year question. Faulty balance question. ఈ క్వశ్చన్ ఏంటంటే నేను ఒక షాప్కి వెళ్ళాను. సపోజ్ ఒక పప్పు తీసుకోవాలి. షాప్కి వెళ్ళినప్పుడు ఆ షాప్ కీపర్ ఏం చేస్తున్నాడంటే ఒక ఫేక్ వెయిట్ యూజ్ చేస్తున్నాడు. ఒక వెయింగ్ బ్యాలెన్స్ ఉంది. లెఫ్ట్ సైడ్ ఏమో 870 గ్రాముల పప్పు పెట్టాడు. కానీ రైట్ సైడ్ అది ఏం చూపెడుతుంది? 1000 గ్రామ్స్ అని చూపెడుతుంది. అంటే తక్కువ పెడితే ఎక్కువ చూపెడుతుంది. తక్కువ పెడితే ఎక్కువ చూపెడుతుంది అని అంటే షాప్ కీపర్కి లాభం వచ్చినట్టే కదా. ఇది 1000 గ్రామ్స్ కస్టమర్ చూస్తాడు. 1000 గ్రామ్స్కి అతను కొనుక్కుంటాడు, ఆ డబ్బులు పే చేస్తాడు. గ్రామ్కి రూపాయి అనుకుంటే కస్టమర్ కొన్న ధర 1000 రూపాయలు. అంటే షాప్ కీపర్ అమ్మిన ధర రైట్ 1000 గ్రామ్స్. షాప్ కీపర్ ఈ 800 గ్రాముల పప్పు కూడా కొన్నాడు. గ్రామ్కి ₹1 అనుకున్నాం కాబట్టి షాప్ కీపర్ కాస్ట్ ప్రైస్ ఏమో 870, షాప్ కీపర్ అమ్మిన ధర ఏమో 1000. అంటే షాప్ కీపర్కి లాభం వచ్చింది. ఎంత లాభం వచ్చింది? 870 కాస్త 1000 అయింది. అంటే 130 లాభం వచ్చింది. దేని మీద? 870 మీద ఇంటూ 100%. ఇది మీరు దయచేసి క్యాల్కులేషన్ ఏం చేయకుండా కింద డినామినేటర్ మీద 10% వేసుకుందాం. 10% ఆఫ్ 870 అంటే 87. దీనికి హాఫ్ వేసామనుకోండి 5% ఆఫ్ 870 అంటే 87లో హాఫ్ అంటే 43.5. అంటే ఇది 130.5. 130.5. కానీ న్యూమరేటర్లో ఎంత ఉంది? 130. అంటే ఆన్సర్ చాలా క్లోజ్ టు 15% ఉండాలి. 15%కి చాలా తక్కువ ఉన్న ఆన్సరే కావాలి. 15%కి తక్కువ ఉండాలి, చాలా క్లోజ్గా ఉండాలి. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 14.94%. ఈ క్వశ్చన్కి ఆన్సర్ 14.94. హారం మీద 10%, 1%, ఆ కాన్సెప్ట్ ఒకటి మనం శాతాల్లో డిస్కస్ చేసాం. అది యూజ్ చేసుకుంటే చాలు. ఇది మీకు అర్థమవుతే చాలా ఫాస్ట్గా ఆన్సర్ వస్తుంది. కాన్సెప్ట్ నచ్చినట్టు అవుతే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.